అరుణమ్మ వంటలు. హాయ్ అండి, వెల్కమ్ టు అరుణమ్మ వంటలు. నేను అరుణ. ఈరోజు మీకు ఈ వీడియోలో రోటీలోకైనా రైస్లోకైనా సూపర్ కాంబినేషన్ ఉంటే దోసకాయ కర్రీ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. దీనిలో ఒక పౌడర్ కూడా వేసి నేను చేస్తున్నాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేనైతే ఒక అర కేజీ దోసకాయలు తీసుకున్నాను. అర కేజీ దోసకాయలని పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకోండి. నేను ఒక 4-5 స్పూన్లు ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకుని ఇప్పుడు కొంచెం పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర అన్నీ కూడా వేసుకుని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవడం వలన పోపు మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోండి. అవి చింది పడకుండా నేనైతే మూత పెట్టుకున్నానండి, లేదా స్టవ్ నిండా పడిపోతుంది. అదంతా మళ్ళీ మనకు తుడవాలన్నా కూడా కష్టంగా ఉంటుంది, గ్రీజీగా అయిపోతుంది. అందుకని ఇలా మూత పెట్టుకుంటే ఆయిల్ చింది పడకుండా ఉంటుందండి. ఇవన్నీ కూడా కొంచెం మగ్గే వరకు వేయించుకోండి. ఇప్పుడు మనం హై ఫ్లేమ్లోకి పెట్టుకొని వేయించుకోవచ్చు. దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే మనకి ఆనియన్స్ ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఎప్పుడైనా సరే ఏ కర్రీకైనా కానీ మనం ఆనియన్స్ వేయగానే కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ ఫాస్ట్గా మనకి మెత్తబడి మగ్గుతాయండి. ఇప్పుడు మనం ఈ దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు బాగా తిప్పుకుంటూ వేయించుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు వెంటనే వీడియో నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే చూడొచ్చు. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా బాగా తిప్పుకుంటూ మనం వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-10 నిమిషాల వరకు మనం వేయించుకోవాలి. అప్పుడప్పుడు మధ్యలో తిప్పుతూ ఉంటే మన అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక 5-10 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనకి 25% వరకు మనకి కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం దాంట్లో టేస్ట్‌కి తగినట్టుగా సాల్ట్, పసుపు వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. మీకు వంట రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీకు ఏదైనా సరే ఈజీగా అర్థమయ్యేటట్టుగా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనం దీనిలో నువ్వుల పొడి యాడ్ చేసుకోవాలండి. దోసకాయలో నువ్వుల పొడి యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. టేస్టు అదిరిపోతుందనమాట. అంత టేస్ట్‌గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నువ్వులు వేయించి పొడి చేసుకున్నానండి అది. అంతే, చూసారా మగ్గిపోయింది. టోటల్‌గా మనకి 90% వరకు అయితే మగ్గిపోయింది. ఇప్పుడు మనం దీనిలో సరిపడా కారం వేసుకోవాలి. టేస్ట్‌కి తగినట్టుగా కారం వేసుకోండి. ఇదంతా కూడా బాగా కలిసేలా కలుపుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకుంటే మనకు 100% కర్రీ అనేది కుక్ అయిపోతుంది. బాగా కలుపుకోండి. మీరు టేస్ట్ తగినట్టుగా వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సింపుల్‌గా ఈజీగా చేసుకోగలిగిన దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి.